మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభు కైవదింప పడియో నాటి గొర్రెలము దినమెల్ల ప్రభు కైవదింప పడియో నాటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటియే పొందితిమే విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటియే పొందితిమే విజయములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి అయినను సత్యము
మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేము పాట సంఖ్య 200 దేవాతి దేవ ప్రభువుల ప్రభువ 230 పాత వాటిల్లో దేవాతి దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా 230 దయచేసి పాత వాటిల్లో 32 అన్న 232 కొత్త పాటల పుస్తకాల్లో దేవాతి దేవ ప్రభువుల ప్రభు దేవాతి దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా
ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా సోదన కాదల కష్టములలో నా దుఃఖములలో నేనేవకుండా శోధన కాదల కష్టములలో నా దుఃఖములలో నేనేవకుండా నీ దయ నాపై నిన్నారని చూపి నీ దయ నాపై నిన్నారని చూపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు ఓదార్చి నన్ను నీ దారి నడుపు దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా ప్రతి వచనము దయతోడ నింపు ప్రభు జాడలు సారము తెల్లు ప్రతి వచనము దయతోడ నింపు ప్రభు జాడలు సారము తెల్లు ప్రతి పీడును సారము తిలకన్ ప్రతి పీడును సారము తిలకన్ ప్రతి పర్వతము ఆనందించును ప్రతి పర్వతము ఆనందించును దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడా పరలోక నూతన గీతము పాడా దేశీవీరన్న నీ జనమునందు దేశీవీరన్న నీ జనమునందు దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా వాటి సంఖ్య 187. పాత వాటిల్లో ఒక రెండు అటు ఇటుగా ఉంటుంది చూడండి. మహాసామర్థ్యవో యేసు బహు విశాలుడవు నీవు. 187 అంటే 189 అట్లా ఉంటుంది అనుకో. 189. మహాసామర్థ్యవో యేసు బహు విశాలుడవు నీవు. మహాసామర్థ్యవో యేసు బహు విశాలుడవు నీవు. మహాసామర్థ్యవో యేసు బహు విశాలుడవు నీవు. పూర్ణుడా
యేసు బహు విశాలుడవు నీవు ప్రభు నీవే నా జీవము నేను పూర్తిగా మూఢను ప్రభు నీవే నా జీవము నేను పూర్తిగా మూఢను దాచబడి తిరిగియందు స్థిరపరచితివి నన్ను దాచబడి తిరిగియందు స్థిరపరచితివి నన్ను ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు సర్వశ్రేష్ఠుడా ప్రభువా సర్వప్రధానుడవు నీవే సర్వశ్రేష్ఠుడా ప్రభువా సర్వప్రధానుడవు నీవే నీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నాను నీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నాను నీవే శిరోమణి ప్రభు అర్పణించి స్తుతించెదను నీవే శిరోమణి ప్రభు అర్పణించి స్తుతించెదను మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణవైతివి నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణవైతివి వేగవచ్చుచున్నవని నా ఆశ అధికమగుచుండే వేగవచ్చుచున్నవని నా ఆశ అధికమగుచుండే సంధించు ప్రభు నిన్ను మహా సంతోషస్తులనర్పించి సంధించు ప్రభు నిన్ను మహా సంతోషస్తులనర్పించి మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు మహాసమర్థుడవు యేసు బహు విశాలుడవు నీవు ప్రభు నీవే విజయుడవు మరణమును జయించితివి ప్రభు నీవే విజయుడవు మరణమును జయించితివి సర్వశక్తి అధికారములు నీదు వశమందున్నాయి సర్వశక్తి అధికారములు నీదు వశమందున్నాయి నిన్ను బట్టి జయించెదను
స్తుతించెదను ప్రేమపూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను మహాసమర్థుడవు యేసు బహువిశాలుడవు నీవు మహాసమర్థుడవు యేసు బహువిశాలుడవు నీవు. రండి, మనం ప్రభుని ఆరాధించే ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చిన్న లేఖన భాగాన్ని చూసుకుందాం. కీర్తన 48వ అధ్యాయం. కీర్తన 48వ కీర్తన 48. కీర్తనలు 48. మనం యాక్చువల్గా ఈ కీర్తనలను అధ్యాయాలు అనకూడదు, ఇవి పాటలు అంతే. కీర్తన 48 అనాలి. కీర్తన 48 రండి, మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తన 48 మొదటి వచనాన్ని అందరం కూడా కలిపి చదువుకుందాం. మన దేవుని మందిరమందు ఆయన పరిశుద్ధ స్థలమందున్న యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. అదే మాదిరిగా 135వ కీర్తన 5వ వచనం. 135వ కీర్తన 135 5వ వచనాన్ని, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అదే మాదిరిగా 147వ కీర్తన 147వ కీర్తన 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మన ప్రభు గొప్పవాడనియు ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. రండి, ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సెప్టెంబర్ మాసము మాకిచ్చిన ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన. 2025వ సంవత్సరంలో గతించిన 8 మాసాలు మీ రెక్కల చాటును మమ్మల్ని క్షేమంగా ఉంచారు. సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, కోయిలమూడిలో మీరు నిలుపుకున్న దీపస్తంభము, శివుని ప్రార్థనా మందిరాన్ని బట్టి చిన్న మంద బట్టి జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాము. మీ స్వరక్తమిచ్చి కొన్న సంఘం బట్టి స్తోత్రాలు. స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు ప్రభా జరుగుతున్న సేవా పరిచయం బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేటి దినాల్లో నీ దాసుడు సుందర ప్రసాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నిలవబెట్టుకుని వాడుకుంటున్న మీ ప్రేమకాయ వందనాలు. ఈ దినము ప్రభా పరిశుద్ధ దినము, ప్రభు దినము. సంఘముగా సమాజముగా మేమందరం కూడా చేరికూడి మిమ్మల్ని ఆరాధించబద్దులమైంటున్నాము. ఆరాధనలకు యోగుడవు, స్తుతిపాత్రుడవు, స్తోత్రుడవు, వేల్పులలో మీ వంటి సముడు లేడు నాయన. అంత గొప్ప దేవుడవు, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, ఇశ్రాయేలు దేవుడవు, దావీదు దేవుడవు. నేటి దినాల్లో మీ ప్రియకుమారుడిని యేసు ప్రభు ద్వారా మాకు కూడా దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు. అందుకే వ్రాయబడుతూ వచ్చింది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. అట్టి ధన్యతలను తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ఉదయకాలమున మీ మందిరావణంలో చేరుకున్న మా అందరి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఆరాధించి కీర్తించి కొనియాడాము. అదే మాదిరిగా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో 48వ కీర్తన మొదటి వచనము, 135వ కీర్తన ప్రభా 137వ కీర్తన 5వ వచనం, 147 5, 135 5 ప్రభా, ఈ రీతిగా 3 వచనాలు చదువుకున్నాం. ఆ వాక్య భాగాల్ని మీరే ఆశ్రయించి విచ్చి వడ్డించము.
ప్రభా మా దేవ మా ప్రభా సియోను ఆధారంగా చేసుకుని గుంటూరు జిల్లాలో పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంఘములన్నింటిలో జరుగుతున్న పరిచర్లను బట్టి అంత మాత్రమే కాదు మా 2 రాష్ట్రాలలో హెబ్రోన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలలో సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్య ఆరాధనలన్నింటి బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. దీనదాసుడను అయోగ్యుడను అపాత్రుడిని ఒప్పుకుంటున్నాను. మీ పాదముల చెంత పడవేసుకుంటున్నాను. నన్ను నేను ఖాళీగా చేసుకుంటున్నాను. మా ప్రభువా, నేను పంపిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తా అన్నావు. లూకాసు వార్త 12:12, నిర్గమ 4:12, ప్రభువా ఇర్మియా గ్రంథం 1:9 జ్ఞాపకం చేసుకుంటూ మీ శిలువ చాటును మరుగుపరచమని, నా నోట కొన్ని మాటలు ఉంచమని, మమ్మల్ని అందరినీ కూడా ఆరాధనలకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. కనుక మనము చదువుకున్నటువంటి ఈ 3 వచనాలు 3 భాగాలలో కీర్తన 48 మొదటి వచనము. కనుక మన దేవుని పట్టణమందు కోరాహు కుమారులు రాస్తూ ఉంటున్నారు. కోరాహు కుమారులు ఎవరు? కోరాహు అయితే చనిపోయాడు, తనతో ఉన్నవారు భార్య మరి తన సంబంధులందరూ కూడా చనిపోయారు. కానీ కోరాహు మాత్రము, కోరాహు కుమారులు చావలేదు అని వ్రాయబడుతూ వచ్చింది. రండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామా? చదవమ్మా. అయితే కోరాహు కుమారులు, కనుక కోరాహు అయితే చనిపోయాడు, తనకు సంబంధించిన అన్నీ కూడా ఆ దినాన మోషేకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి దేవుడు మాట ప్రకారం అని చనిపోతూ జరిగింది. సరే, ఆ సంగతి మనందరికీ తెలుసు. అయితే కోరాహు కుమారులు మాత్రం దేవుని మందిరంలో వారికి సంబంధించిన వాళ్ళు ద్వారపాలకులుగా, తాళాలు వేసేవారుగా పరిచర్యలో పాల్గొంటూ వచ్చారు. ఆ యొక్క అనుభవం దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వారు రోజు మహాదేవుడైనటువంటి దేవుని ఆ మందిర ఆవరణలో చూస్తున్నారు. కాబట్టి వారు దేవుని నుంచి రాస్తున్నారు. 48వ కీర్తనలు అంటారు. రండి చదవము. 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడనియు బహు కీర్తనీయుడనియు. ఎలాంటి వాడు? గొప్పవాడు. దేవుడు గొప్పవాడు, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు, స్తుతింపక దగినవాడు అని వాళ్ళు రాస్తున్నారు. అదే మాదిరిగా దావీదు రాసిన కీర్తన 135లో 5 కూడా యెహోవా గొప్పవాడనియు నేను ఎరుగుదును. చాలు. కనుక దావీదు కీర్తనలు కూడా, యాత్రా కీర్తనలు కూడా దావీదు మహారాజు రాస్తున్నాడు, యెహోవా గొప్పవాడు అంటున్నాడు. కనుక 147వ కీర్తనలో కూడా అదే మాట రాయబడుతూ వచ్చింది. కనుక ఈ 3 వచనాల్లో మనం చూసుకుంటే దేవుడు గొప్పవాడని రాయబడుతూ వచ్చింది. దావీదు రాసిన, కోరాహు కుమారులు రాసిన, కీర్తనల గ్రంథంలో రాసిన యెహోవా గొప్పవాడు. కనుక బైబిల్ గ్రంథంలో కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, వారికంటే గొప్పవాడని వ్రాయబడుతూ వచ్చింది. కనుక ప్రభు ఎవరెవరికంటే గొప్పవాడో కొన్ని తలంపులు చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చాలు. కనుక మొదటిగా ఆ స్త్రీ ఎవరా స్త్రీ? ఆమె సమరయురాలు.
సమరయ స్త్రీ. సమరయులు ఎవరు? సమరయులు షోమ్రోను అంటే ఇశ్రాయేలుకు రాజధాని సమరయ, షోమ్రోను. ఆ షోమ్రోను ప్రాంతంలో ఉంటున్న వారు అన్ని జనులు, ఇది ఇశ్రాయేలుకి అన్యులకి జన్మించిన వారు సమరయులు. కనుక ఈ సమరయ పట్టణంలో, ఆ సమరయ గ్రామంలో ఉంటున్నటువంటి ఈ సుకార్ అనే గ్రామంలో ఉంటున్న ఈ స్త్రీ మధ్యాహ్నం వేళ ఊరు బయట ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళింది, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. కనుక ఆ బావి ఎలాంటిదంట? ఆ సుకార్ అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని ఆ సమయంలో యేసు ప్రభు వారు కావాలనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అందుకని రండి 4వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను. కనుక సమరయులు ఎలాంటి వారు? సమరయులు తక్కువ వారు, సమరయులు సమాజంలో తక్కువ వారికి ఎంచబడుతూ వచ్చారు, అన్యజనులు, సంకరజాతి వాళ్ళు. అలాంటి వారి కోసమై, రక్షణ నిమిత్తమై యేసు ప్రభువు సమరయుల మార్గముగా వెళ్ళాడు. ఒకనాడు ఆయనే తన శిష్యులతో చెప్పాడు, మీరు సమరయులలో ఏ గ్రామానికి వెళ్ళొద్దన్నారు. ఆయన యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలులో నశించిన దానిని వెదకి రక్షించడానికే. ఆ యూదులలో, ఇశ్రాయేలులో ఎవరైతే తప్పిపోయిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని ఎరగని వారుగా ఉంటున్నారో వారి కోసమై యేసు ప్రభువు వారు వచ్చారు. అయితే వారు ఆయనను గుర్తించలేదు, ఆయనను చేర్చుకొనలేదు. అందుచేత ఈ రక్షణ ద్వారములు మనకు తెరవబడుతూ వచ్చినాయి. ఈనాడు రక్షించబడిన నా జీవితంలో మనం ఎంతైనా ప్రభువుకి రుణస్థులం. ఎందుకంటే రక్షణ మనది కాదు, రక్షణ యేసు ప్రభువు మన కోసం రాలా. చాలామంది తెలియకంటారు, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటాడు. యేసు ప్రభువు అందరి దేవుడు, యేసు ప్రభువు అందరికీ ఉపకారి, అందరి కోసమై. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు లోకంలో ఉన్న పాపుల మానవాళి అందరి కోసమై వచ్చాడు. కనుక ఆ దినాన యేసు ప్రభువు సమరయ మార్గం వెళ్ళి ఆ సుకార్ అనే గ్రామం దగ్గరలో ఉంటున్నటువంటి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. దాహము కొరకై ఆమెను అడిగాడు. రండి ఆ మాట చదువుకుందాం. రండి 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. అయ్యా యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకి ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, సహవాసం చేయరు, పలకరించరు, వాళ్ళతో కలిసి ఉండరు. సమరయులు ఎక్కడో ఉంటారు. కనుక అయ్యా నువ్వు చూస్తే యూదుడవు, ఈనాడు నన్ను దాహమునకు ఎమ్మని అడుగుతున్నావు. కనుక యూదులు మీరు చూడలా, నేను చూసా ఒకసారి చాలా ఏళ్ల క్రితం, అదే 30-35 సంవత్సరాల క్రితము తమిళనాడులో సేలంలో ఒక పెద్ద మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్కి ఇజ్రాయెల్ దేశం నుంచి యూదులు వచ్చారు, కొంతమంది యూదులు వచ్చారు. యూదులు ఎలా ఉంటారో తెలుసా? ఈ మధ్య చేబ్రోల్లో కూడా ఉన్నారంట కొంతమంది, వాళ్ళ సంతతి. మన పేపర్లో యూట్యూబ్లో చూసాం. చేబ్రోల్లో కూడా ఆ మధ్య ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా భయపడ్డారు. కనుక యూదులు ఎలాంటి వారంటే, యూదులు ఎత్తడిగా ఉంటారు, తెల్లగా ఉంటారు. వాళ్ళ ముఖ వచ్చేసు, వాళ్ళ శరీరం యొక్క దారుఢ్యము, వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూడంగానే అంతా అట్లాగా ఉంటారు యూదులు. చూడంగానే గుర్తుపట్టుకుంది, అయ్యా చూస్తానికి యూదుడుగా ఉన్నావు, మేమేమో సమరయులము, నీవు నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుతున్నావయ్యా? అయ్యా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, సహవాసం చేయరు కదా, మా దగ్గరికి రారు కదా, మా నీళ్లు తాగరు కదా, మా ఇంటికి రారు కదా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి, నన్ను అడుగుతున్నావేంటని యేసు ప్రభు వారిని అడుగుతుంది. ఆ బావి ఎలాంటిది? ఆ బావిని గురించి చెబుతుంది. అయ్యా ఈ బావి ఎలాంటిదో ఎరుగుతావా? ఇది యాకోబు బావి. మా పితరుడైన యాకోబు తన స్వాస్థ్య భాగంగా తన కుమారుడైన ఏశావుకి ఇచ్చిన బావి. చాలా చాలా పురాతనమైన బావి, మా పితరుడు ఇచ్చిన బావి. అందుచేత ఈ బావి చాలా లోతైంది, దీన్ని నీళ్లు తోడుకోవడం చాలా కష్టము, నీ దగ్గర ఏమీ లేవు కదా, ఎలా తోడుకుంటావు అని ఆయన యూదుడు అనుకుని, ఆయన సామాన్య మానవుడు అనుకుని యేసుప్రభు వారితో ఆ స్త్రీ అంటున్న మాటలు అంటుంది. ఆ సందర్భంలో అంటుంది, 12వ వచనం చదువుకుందాం. 11వ వచనం దగ్గర 12వ వచనం. తానును తన కుమారులను అయ్యా మా తండ్రి అయిన యాకోబు తవ్వించిన బావి, తన కుమారుడైన కేసేపుకి ఇచ్చిన ఈ బావి పురాతనమైన బావి, చాలా లోతైన బావి.
ఈ బావిలో నీళ్లు, ఈ నీళ్లు త్రాగి మేమును తానును తన కుమారులను పశువులను ఈ బావిలో నీళ్లు త్రాగిన మాకిచ్చిన, ఈ బావిని మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడు అంటుంది. కనుక ఆమెతో అన్నాడు, అమ్మా నువ్విచ్చే నీళ్లు, ఈ బావిలో నీళ్లు తాగితే మరలా దాహం అవుతుంది, కానీ అయితే నేనిచ్చు నీళ్లు వాని కడుపులో నుండి జీవపు ధారలు వస్తాయమ్మా. నేనిచ్చే ఈ నీళ్లు తాగితే మరెన్నడూ వాడు దాహము కొనడు. నిజమే ప్రియ సోదరుడా సోదరి, యాకోబు కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యాకోబు బావే తవ్వించాడే కానీ యాకోబు కంటే శ్రేష్ఠుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాకోబు వంశములో నుండి 12 గోత్రికులను బయటకు తీసుకొచ్చాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు. యబ్బోకురేము దగ్గర నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనని ప్రభుతో పోరాడినటువంటి యాకోబు. హోషేయ గ్రంథంలో రాస్తూ ఉంటాడు, ఆయన పట్టుదల కలిగిన వాడై, మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి నీవు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అన్నప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. కనుక యాకోబు దేవుడు, ఆయన ఎవరు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యాకోబును ఆశ్రయించిన దేవుడు. యాకోబు తవ్వించిన బావినే నువ్వు చూస్తున్నావు, కానీ యాకోబు కంటే శ్రేష్ఠుడు అమ్మా అని యేసుప్రభు వారు యాకోబు కంటే గొప్పవాడు. యాకోబులో మోసం ఉంది, యాకోబులో అబద్ధం ఉంది. యాకోబు తండ్రిని మోసం చేశాడు, ఆ ఏశావుని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందాడు. తన జీవితం మార్చబడుతూ వచ్చింది. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆయన. కనుక ఎలాంటి వాడు? యాకోబు కంటే గొప్పవాడు. కనుక అందుచేతనే ఆ మాటలు రాయబడుతూ వచ్చింది. మన దేవుడు, మన దేవుని పట్టణం మందు, ఈ పర్వతమందు యెహోవా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? యాకోబు కంటే గొప్పవాడు. రెండవ తలంపుగా రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. మొదటిగా యాకోబు కంటే గొప్పవాడు. రెండవ తలంపుగా రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. దయచేసి 53 వచనం, 53, 54. సార్ 52వ వచనం మనం చూసుకున్నట్లయితే, అందుకు యూదులు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా. కనుక రెండవ తలంపుగా ఇశ్రాయేలు, ఈ దినాన క్రైస్తవులు కానీ, యూదులు కానీ, ఇశ్రాయేలు కానీ, ఈ దినాన ముస్లింలు కానీ, వారి దేవుడు, వారి యొక్క పితరుడు అబ్రహాం అంటున్నారు. అబ్రహాము దేవుడు, మేము అబ్రహాము సంతానం అంటారు. ముస్లింలు కూడా అడగండి, మేము అబ్రహాము సంతానం అంటాం. క్రైస్తవులు, ఈనాడు క్రైస్తవులు ప్రపంచంలో దరిదాపుగా 80% ఉన్నారు. అంటే 240 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారండి ఈనాడు క్రైస్తవులు. తర్వాత ఎక్కువగా ఉంది ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, యూదులు కానీ. అంటే ఇస్రాయేల్ అంటేనే యూదులు కూడా ఒక తెగ. యూదులు, మిగిలిన వారు కానీ, 11 గోత్రాల వారు కానీ, ఇస్రాయేల్ మొత్తం కానీ, మరి ముస్లింలు కానీ, వీరందరికీ పితరుడు, తండ్రి ఎవరంటే అబ్రహాం. మేము అబ్రహాము సంతానం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కనుక యూదులు అంటున్నారు, చదవండి రండి. యూదులు, ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూనూ మరణమును రుచి చూడని నువ్వు చెబుతున్నావే. మా తండ్రి అయినటువంటి అబ్రహాము కంటే ఆయనే గొప్పవాడే, చనిపోయాడే, ఆయన కంటే గొప్పవాడా అని ఆనాడు యూదులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ యేసుప్రభు వారు మన దేవుడైన యెహోవా దేవుడు అబ్రహాముకి విశ్వాసమునిచ్చినవాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయితే మన దేవుడు విశ్వాసములకు కర్త. అందుకని రాస్తాడు, విశ్వాసములకు కర్తయు దానికి. యేసుప్రభు వారు కొన్నిటి కర్తగా ఉన్నాడు. విశ్వాసములకు కర్త, సృష్టికర్త, నిరీక్షణకర్త, ఆదరణకర్త. కనుక కర్త అంటే క్రియేటర్.
కర్త అంటే దాన్ని చేసేవాడు ఆది పురుషుడు, దాన్ని ఆయనలోంచి వచ్చింది కనుక అబ్రహాం కంటే గొప్పవాడు మన ప్రభు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, అబ్రహామా నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుమన్నప్పుడు అబ్రహాము తన ఊరును తన తండ్రిని వాళ్ళ యొక్క బంధువులను విడిచిపెట్టి దేవుడు చూపించేటువంటి దేశమునకు వెళ్ళినవాడు. అబ్రహాముకి విశ్వాసం ఇచ్చినవాడు, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినవాడు, ఆ చారానికి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు. ఎంత గొప్ప సంగతి! అబ్రహాములో విశ్వాసం కలిగించిందే. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము నీతిగా తీర్చినవాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అబ్రహాము నీతిమంతుడిగా చేసినవాడు యేసుప్రభు వారే. కనుక సృష్టికి యావత్తు సృష్టి అబ్రహాం పుట్టక మునిపే, ఈ యొక్క భూమి రవంతగా చేయకమునిపే ఎప్పుడో ఉన్నవాడు. కనుక అబ్రహాము కంటే గొప్పవాడు, అందును బట్టే ప్రభువుని ఆరాధించాలి. యాకోబు కంటే గొప్పవాడు, అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఆయన కంటే గొప్పవారు లేరు ప్రియ సహోదరుడా. అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు. ఇంకా రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదవమ్మా. 11వ అధ్యాయం 11వ వచనం. చాలు. కనుక 9వ వచనం కూడా చాలు. కనుక చాలు. కనుక మూడవ తలంపుగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉంది. ఆయన బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చు యోహాను ఎవరు? యేసు ప్రభు కంటే ముందుగా ఈ లోకానికి వచ్చినవాడు. బాప్తిసమిచ్చు యోహాను ఎవరు? జకరియా ఎలిజబెత్కు జన్మించినవాడు. జన్మించిన నాటి నుండి ఆత్మ అతనికి తోడయ్యింది అని రాయబడుతూ వచ్చింది. అతడు ఎవరు? ఆ బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉంటూ ఆ మిడతలను ఆ తేనెను తాగుతూ జీవించినవాడు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించినవాడు. అది నాన్న సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యోర్దాను నదిలో బాప్తిసం కొరకై వచ్చినప్పుడు, అయ్యో సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరని బోధించినవాడు. యేసు ప్రభు యొక్క మార్గంను సరళం చేయడానికి ముందుగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు. గొప్పవాడే, కొంతవరకు గొప్పవాడే. అది నాన్న ప్రకటించాడు. అది నా దేవుని కోసమే యేసు ప్రభు అతిసాక్షిగా మారినవాడు. బాప్తిసమిచ్చు యోహాను ఎంత గొప్పవాడంటే ఆయన గురించి రాయబడుతుంది యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము. అతడు మండుచు ఎలాంటి వాడు? దేవుని కోసం మండేవాడు. ఇది నాన్న దేవుని కోసమై మండే అనుభవం కలిగిన వారు కావాలి, ప్రకాశించే అనుభవం కావాలా. ఆయన ప్రకాశించుతూ మండుతున్నవాడుగా అనేకులను యేసు ప్రభు వైపు తిప్పినవాడు బాప్తిసమిచ్చు యోహాను శిష్యులను ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని గురించి అనేకులను ఆదినాన యేసు ప్రభు వారిని గురించి బోధించినవాడు బాప్తిసమిచ్చు యోహాను. అట్టి బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడే కాదంటలా. అనేకులను దేవుని వైపు తిప్పాడు. యేసు ప్రభు వారికి మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. ఆయనైతే నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నిజానికి నేనైతే నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు మీకు ఎక్కడ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. నిజానికి ఆయన చెప్పులో వారు విప్పడానికి కూడా ఎంతగా తగ్గించుకున్నాడు.
నా వెనుక వచ్చేటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడయ్యా, శక్తిమంతుడు. నేనైతే నీళ్లతోనే మీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. నిజానికి ఎంత శక్తిమంతుడంటే, ఎంత గొప్పవాడంటే, ఆయన చెప్పులో వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాదయ్యా, నాకంటే గొప్పవాడు. అలాంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారు చూస్తున్న సంగతులను, చేస్తున్న సంగతులు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ కూడా చూసి కూడా ఒకనాడు తన దగ్గరున్న శిష్యులను యేసు ప్రభు వారి దగ్గరికి పంపి ఒక మాట అడుగుతున్నాడు. రండి మత్తయి సువార్త, ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదువుకుందామా. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను ఇన్ని చూస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, నాకంటే గొప్పవాడు అన్నాడు, శక్తిమంతుడు అన్నాడు. ఆయనను తనలో ఎక్కడో అవిశ్వాసం ఉంది, అందుచేత తన దగ్గర ఉన్న ఇతర శిష్యులను అక్కడ పంపి అంటున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి పంపి అంటున్నాడు, రాబోవాడు నీవేనా, మరి ఒకనికై మేము కనిపెట్టవలన. ఎంత అవిశ్వాసం! అందుకే ప్రభువారు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి గద్దించి మాట్లాడుతూ అంటున్నాడు. ఇప్పుడు రండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. నిజంగా స్త్రీలు కన్న వాళ్ళలో అంతటి గొప్పవాడని యేసుప్రభు వారే బాప్తిసం ఇచ్చి యోహానికి కితాబు ఇచ్చాడు, ప్రశంసించాడు, కొనియాడాడు. నిజంగా స్త్రీలు కన్నవారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎంతవరకు పుట్టలేదు. నా కోసమై ఆయన మండే అగ్ని వెలుగుగా ఉంటున్నాడు, చిరఛేదము చేయబడుతూ వస్తున్నాడు. అయినను తనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఆయన గద్దిస్తూ వచ్చాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. యోహాను అయితే చనిపోయాడు, యోహాను అయితే నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, యోహాను అయితే మామూలుగా ఆ జకర్య ఎలిజబెత్కు జన్మించాడు. కానీ యేసు ప్రభు జన్మలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి కన్య అయిన మరీకు పుట్టినవాడుగా ఉంటున్నాడు. ఆయన తమ మాటలో, తలంపులో, క్రియలో ఏ పాపము లేదు. పాపం ఎరిగినవాడు. 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. మానవులందరి కోసం ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చి మనందరి కోసం ఆయన శిలువలో మరణించాడు. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. ముందుగా యాకోబు కంటే గొప్పవాడు, రెండవదిగా అబ్రహాము కంటే గొప్పవాడు, మూడవదిగా 4వ తలంపుగా మళ్ళీ ఇంకెవరికంటే గొప్పవాడు. రండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి 42వ వచనాన్ని చూసుకుందామా. విమర్శ సమయమున కనుక ఇక్కడ ఇప్పుడు చూసుకున్నాం మనము, ఆయన యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, మూడవదిగా బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, 4వ తలంపుగా ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను ఎవరు? దావీదునకు జన్మించిన కుమారుడు. సొలొమోను ఎంత గొప్పవాడే! సొలొమోను చాలా గొప్పవాడు. ఎందుకంటే యెరూషలేములో దేవాలయాన్ని కట్టించాడు. దావీదే కట్టించాలని ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. దావీదు దేవుడు ఒప్పుకోలా. దావీదా, అయ్యా నేను మందిరం కడతానంటే, దావీదా నువ్వు వద్దు, నీ చేతులు రక్తం ఒలికించినవి. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయమే, కానీ దావీదు జీవితంలో ఎక్కడా కూడా అపజయం పొందల. అంతటి గొప్ప వీరుడు దావీదు. ధైర్యశాలి, బుద్ధి కలిగిన వాడు, యుద్ధ నేర్పరి, సితారా వాయించగలిగిన వాడు, ఇశ్రాయేలుకు రాజుగా సౌలు తర్వాత చేయబడుతూ వచ్చాడు. గొర్రెల దొడ్డిలో ఎక్కడో ఉన్నటువంటి దావీదును, యెషయా కుమారులో చివరివాడు, కడుగోటివాడు, అలాంటి దావీదును దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలుకు 2వ రాజుగా చేయబడుతూ వచ్చాడు. ఆ దావీదుకు జన్మించిన వాడు సొలొమోను. సొలొమోను చేత దేవుని మందిరము కట్టించడానికి దేవుడు పూనుకున్నాడు. నా కుమారుడైన సొలొమోనా, నువ్వు చిన్నవాడవు, ఇదిగో పని బిక్కిలి గొప్పది, పనికి పూనుకో, దేవుడు సాయం చేస్తాడు, దేవుని వాగ్దానాలు ఉన్నాయన్నప్పుడు సొలొమోను ఆ మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో సొలొమోను చాలా జ్ఞానవంతుడు.
ఆ జ్ఞానాన్ని గురించి షేబాదేశపు రాణి ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ షేబాదేశపు రాణి. రండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. రాజుల గ్రంథము 10వ అధ్యాయం చదవము. విని కనుక షేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానవంతుడు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అంటే సొలొమోను కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ యేసు ప్రభుని మినహాయించి యేసు ప్రభుతో పోల్చుకోవడం. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అంటే అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ అంతటి జ్ఞానవంతుడు లేడంట. అంతటి జ్ఞానము ఎక్కడ లెబనోను మీద దేవదారు వృక్షాలు మొదలుకొని గోడలో మొలిసే ఇసోపు చిన్న మొక్క. ఇసోపు అంటే చిన్న మొక్క, గోడ సందులో ఇటుక రాయలు అక్కడ మొలుస్తుందంట. ఆ ఇసోపు మొక్క వరకు సమస్తము గురించి, పశువుల గురించి, పక్షుల గురించి, మత్స్యాల గురించి, భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని గురించి వ్రాసినటువంటి జ్ఞానవంతుడు సొలొమోను. అలాంటి సొలొమోను జ్ఞానమును విన్నది ఎవరు? షేబాదేశపు రాణి. ఒకసారి చూడాలనుకుంది. వెంటనే ఆ ఒంటెలను వేసుకొని దరిదాపుగా 40 దినాలు ప్రయాణం చేసి ఆ దినాన యెరూషలేముకు వచ్చి సొలొమోను దర్శించడానికి జరిగింది. చూడడానికి వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానమును పరీక్షించడానికి, పరిశోధించడానికి, తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఆ షేబాదేశపు రాణి అంటుంది. రండి 4వ వచనం. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును పీఠములను గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు దహన బలులను చూసి విస్మయమొందెను. చూసింది. అంత దూరం నుంచి ప్రయాణమై తన పరివారంతో వచ్చి యెరూషలేములో సొలొమోనును దర్శించి సొలొమోను యొక్క పరిస్థితులను చూసింది. సొలొమోను పరిస్థితి, ఆయనకి భోజనం బల్ల మీద ఉండే పదార్థాలను, ఆయన పనివారిని, వాళ్ళు కూర్చునే పీఠములను, ఆ యొక్క దేవుని మందిరంలో, యెహోవా దేవుని మందిరంలో, ఆ యెరూషలేములో అర్పించే బలులు, ఇవన్నీ చూసి ఆయనకున్నటువంటి ధన సంపద, ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఆయనకున్నటువంటి ఈ యొక్క మందిరాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపడింది అని అంటుంది. రండి 7వ వచనంలో మధ్య భాగంలో రాయబడుతుంది, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానికంటే బహుమించి ఉన్నది. అయ్యా రాజా, మహారాజా, నిజంగా నేను విన్నది చాలా తక్కువ. నేను చూస్తే ఆశ్చర్యం. నేను విన్నది ఉన్న దాంట్లో సగం కూడా వినలేదే. అంత జ్ఞానవంతుడు. పరీక్షించింది, ఆ జ్ఞానాన్ని పరిశోధించింది, చూసింది. ఆ ధన సంపద, ఐశ్వర్యము, ఆ యొక్క భోగభాగ్యాలు, ఆ మందిరంలో అర్పించే బలులు, ఆయన బల మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు, తన పనివారు, తన బంట్రోతులు, తన యొక్క మందిరం, ఈ యొక్క అన్నీ చూసి ఆశ్చర్యపడి అంటాం. ఇంతటి జ్ఞానవంతుడు. నిజమే ప్రియ సోదరుడా, సొలొమోను కంటే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే యుద్ధశూరుడా. బుద్ధి సర్వ సంపదలు నీ జ్ఞానములే నీకు అసాధ్యమైనది లేదే యెహోవా. వివరింపతరమా నీ జ్ఞానము నింపుమా దేవా, నీతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీ గాక, నీకే కలుగును గాక మా దేవా.
కనుక అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన వాడు ఎలాంటి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమే అంతే గొప్ప అయితే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన జ్ఞానకు మితి లేదు. రోమిలకు రాసిన పత్రిక అన్నాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఆయన జ్ఞానము కనుక అంతటి జ్ఞానవంతుడు. అందుచేతనే సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే గొప్పవాడు. ప్రేసోడా సొలొమోను ఒక దినాన్ని చనిపోయాడు. అంతటి జ్ఞానవంతుడైనా, అంతటి సంపత్తి కలిగిన వాడైనా, అంతటి గొప్పవాడైనా ఒక దినాన్ని చనిపోయాడు. అయితే మన ప్రభువు చనిపోయి సమాధిలో ఉండి తిరిగి లేచి జీవిస్తున్నవాడు. ఇదిగో మృతురెత్తిని కానీ సజీవుడునై యుగ యుగములు జీవించేవాడుగా ఉంటున్నాడు. కనుక మన ప్రభు ఎలాంటి వాడు? ఇదిగో యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే. చివరిగా రండి ఇంకో మాట చూసుకుని మనం ఆరాధనకు వెళ్దాం. రండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. 12వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 41వ వచనం చదువుకుందాము. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలు. కనుక మన ప్రభువుని గురించి రాయబడుతుంది, ఆయన యోనా కంటే గొప్పవాడు. యోనా ఎలాంటి వాడు? యోనా ప్రవక్త. యోనా గ్రంథం చూస్తే యోనా ప్రవక్త. బైబిల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్త. దేవుని దృష్టిలో పెద్ద చిన్న లేదు, కానీ మన బైబిల్ పండితులే వాళ్ళు రాసిన గ్రంథాన్ని బట్టి పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్తని విభజించారు. కనుక ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలలో ఒకడు యోనా. యోనాతో దేవుడు సెలవిచ్చాడు, యోనా నీవు నినివే పట్టణమునకు వెళ్ళి సువార్త ప్రకటించము. నినివే వారు మారు మనసు పొందుతారు, అక్కడ సువార్త ప్రకటించమని చెబితే ఏం చేశాడు? నినివే పట్టణానికి పోకుండా తార్షీషు పట్టణంకు బయలుదేరాడు. కేవు తీసుకున్నాడు. కేవు అంటే ఓడలో టికెట్ తీసుకోవడమే. వాడెక్కాడు. వాడెక్కి ఎక్కడో అడుగు బాను పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు యోనాను బట్టి పెద్ద తుఫానును కలుగజేశాడు. ఆ ఓడలు చాలా పెద్దవి. గుంటూరులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన బ్రదరు ఎల్ఐసి ఆంజనేయులు గారు. ఆయన ఇప్పుడు గుంటూరులో లేడు, ట్రాన్స్ఫర్ అయ్యి మచిలీపట్నం వెళ్ళాడు. ఆయన చెప్పాడు ఒకసారి, అన్నా మేము అండమాన్ నికోబార్ దీవులకి చూసామన్నా నేను నా భార్య మొన్న సెలవులు అన్నాడు. ఏం బ్రదర్ ఎట్ట వెళ్ళాడంటే, అన్న ఓడలో వెళ్ళామన్నా అన్నాడు. మెడ్రాస్ నుంచి షిప్లు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులకు. 2-3 రోజులు ప్రయాణం అన్నా, ఎక్కాము, చాలా బాగుందన్న సముద్ర ప్రయాణము అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఓడలో ఎలా ఉంటాయి, ఓడలో మన ఊర్లో ఎలాగుంటాయి, ఓడలో కూడా అలాగే ఉంటాయి. అన్ని ఇళ్ళు అపార్ట్మెంట్స్ టైప్లో ఉంటాయి, అన్ని హోటల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటాయి. స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, ఏసీలు, చాలా అన్ని సౌకర్యాలతో ఉంటాయి. అంతస్తులు ఉంటాయి, అంతస్తులుగా ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయన్న అని చెప్పాడు. అంతస్తులు ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. 2-3 రోజులు ప్రయాణం అయ్యి అదంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నా అని చెప్పాడు. కనుక నా తలంపు ఏంటంటే, ఈ ఓడలో అడుగు బాగాన పడుకున్నాడు యోనా. అక్కడ రాయబడుతూ వచ్చింది, యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోయాడు. దేవుని సన్నిధి నుంచి తొలగిపోయాడు. ఎన్నో నష్టాలు తెచ్చుకున్నాడు. ప్రయాణమై అక్కడ పడుకుని నిద్రపోతూ ఉంటే పెద్ద తుఫాను వచ్చింది. సృష్టికర్త అయినటువంటి దేవుడు దేనైనా తుఫానును అణచగలడు, తుఫానుని రేపగలడు. ఆయన గద్దించగా సముద్రము నిమ్మళమాయను అని రాయబడుతూ వచ్చింది. కనుక తుఫాను ఆపే దేవుడు, సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన మహత్తు గల మాట చేత సర్వమును ప్రపంచమును కొలసీల రాష్ట్రపతిలో అంటాడు నడిపిస్తున్న దేవుడు. మహత్తు గల మాట, శక్తి గల మాట. ఆయన మాట తెరిస్తే చాలు, నోరు పెదవులు తెరిస్తే చాలు, అది నెరవేరుతా వస్తుంది.
కనుక ఎంత ఆ సందర్భంలో ఆ ఓడ నావికుడు అందరినీ ఓడలో తిరిగి అందరినీ మీ దేవుళ్ళు అనేక రకాల వాళ్ళు ఉన్నారు ఆ ఓడలో. మీ దేవుళ్ళని పూజించండి, ఏ దేవుడైనా మన మొర ఆలకించి ఈ తుఫాను ఆపుతాడేమోనని చెప్తే వాళ్ళు లేచి వాళ్ళ దేవుడు వాళ్ళ దేవతల్ని పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. అప్పుడు ఎత్తుకుంటూ వస్తే ఓడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. ఓడ నావికుడు పోయి నిద్రపోతా. దేవుని నామానికి ఎంత అవమానం. ఒక ప్రవక్త అయి ఉండి సర్వ సృష్టికి దేవుడైనటువంటి యెహోవా యొక్క సేవకుడై ఉండి దేవుని మాటకి లోబడక దేవుని మాటను వినకుండా ఆయన సన్నిధిలోంచి తప్పించుకుని పారిపోవడానికి ఎక్కడ పారిపోతాం? 139వ కీర్తనలో, దేవా నేను సముద్ర దిగవంతములకు వెళ్ళిన అక్కడ నీ సన్నిధి ఉంది, ఆకాశంలోకి ఎక్కిన అక్కడ నీ సర్వాంతరయామి, ఎక్కడ లేడు అన్ని చోట్ల అన్ని వేళల ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్నాడు మన దేవుడు. ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు మరలా ఆయన చీటీలు వేయమన్నారు. ఆ దినాల్లో చీటీలు వేయడం. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత కూడా చీటీలు వేశారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చి చీటీలు వేసేటువంటి అది చీటీల ద్వారా దేవుని యొక్క ఆలోచన మనుషులకు తెలియజేస్తూ వచ్చాడు. కనుక చీటీలు వేసినప్పుడు యోనా పేరునే వచ్చింది. యోనా అన్నాడు, నువ్వెవడవు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి చెప్పమని ఓడనావికుడు అన్నప్పుడు అని చెప్పాడు. అయ్యా, భూమికి నీ ఆకాశమునకు సర్వసృష్టికి దేవుడైన యెహోవా యొక్క సేవకుడను ప్రవక్తను ఇట్లా పరిస్థితి అని, నా గురించే ఈ తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి, సరే నా తలంపు ఏంటంటే ఎత్తి వేసిన తర్వాత ఆ యొక్క చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చేప మింగింది. తర్వాత 3 దినాల తర్వాత ఆ నినివే పట్టణానికి ఒడ్డుని తీసుకెళ్ళి కక్కివేసింది. అప్పుడు యోనా లేసి 3 దినాలు, ఒక దినము ప్రయాణం అంత పెద్దది, అది కూడా దరిదాపు 1,20,000 మంది ఆ నినివే పట్టణంలో ఉంటున్నారు. ఎప్పుడైతే యోనా ప్రవక్త ఆ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త పడండి వాళ్ళకు సువార్త చెప్పాడు, హెచ్చరించాడు. వాళ్ళందరూ అక్కడ రాస్తాడు, రాజు మొదలుకొని సామాన్య మానవుడి వరకు, పిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు, ముసలివాళ్ళు, పశువులు సమస్తమును ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అయ్యా క్షమించు. అప్పుడు వారి మొర దేవుడు ఆలకించి ఆ 1,20,000 మందిని దేవుడు రక్షించాడు. ఉగ్రతను తను పశ్చాత్తాపడ్డాడు. ఆ ఉగ్రతను వారి మీదకి రాకుండా దేవుడు ఆపినవాడుగా ఉంటున్నాడు, కేవలము ప్రవక్త అయిన యోనా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసు ప్రభు వారు కూడా ప్రవక్త. అందుకే మోషేతో సెలవిస్తున్నాను, మోషే వంటి ప్రవక్తను మీలో నుండి నేను తీసుకొస్తున్నాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ బావి దగ్గర ఉన్న ఆ స్త్రీ కూడా, అయ్యా నువ్వు ప్రవక్త అంటావు, నువ్వు యూదుడవు, నీవు ప్రవక్తవు, నీవు దేవుడు అని అట్లాగా చెప్తా ఉంటావు. కానీ యేసు ప్రభు వారు కూడా ప్రవక్తే. అయితే యోనా కంటే ప్రవక్త. యోనా ప్రకటించినప్పుడు 1,20,000 మంది రక్షించబడుతూ వచ్చారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి అందరి కోసమై తన ప్రాణమును అర్పించాడు. యోనా ద్వారా రక్షించబడింది 1,20,000 మందే. కానీ యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈనాడు రక్షణలోనికి నడిపించబడినవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది. బిల్లీ గ్రామ్ గారు అనే ఒక సేవకుడు పోయిన సంవత్సరం అంతకుముందు చనిపోయాడు. ఆయన ఒకసారి మీటింగ్లో మాట్లాడితే 1,00,000 మంది తీర్మానం చేసుకుంటారంట, మినిమం 1,00,000 మంది. ఆయన మన దేశానికి రావద్దని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళు ఆపేశారు, ఆయన రాకుండా. బిల్లీ గ్రామ్ అంత పవర్ఫుల్ మెసెంజర్. కనుక నా తలంపు ఏంటంటే, యోనా కంటే శ్రేష్ఠుడు. యోనా 3 దినాలు భూగర్భంలో 3 దినాలు చేప గర్భంలో ఉండి బయటకు వచ్చి బ్రతికాడు. యేసు ప్రభువు మానవులు అందరి కోసమై ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించి బలిగై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. 40 దినాలు ఈ భూలోకంలో ఉన్నాడు. 10 సార్లు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో నా గాయములు చూడండి. ఎవరితో? శిష్యుడైనటువంటి తోమాతో అన్నాడు. ఆ తోమే భారతదేశానికి వచ్చాడు. 1వ శతాబ్దంలో వచ్చి సువార్తను ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు. కనుక మన ప్రభు ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడు? యోనా కంటే. ఎందుకు వీళ్ళందరికంటే గొప్పవాడు?
యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే. ఎందుకు గొప్పవాడు అంటే వీరెవరు మానవులే, పాపి అయిన మానవుల కోసం చనిపోలా. వీళ్ళందరూ కూడా తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళే. యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ఎన్నో సంవత్సరాల క్రితమే ఏదైనా తోటలోనే దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానముగా ప్రభువైన యేసుక్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ పాపం ఎరుగడే, పాపం అంటే తెలియదే. ఆయన తలంపులో, మాటలో, క్రియలో పాపం లేనివాడే. మానవులు అందరి కోసమే. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు, ఒక గుడ్డివారు మరొక గుడ్డివారిని త్రోవ చూపలేడు. అందుకనే మానవులందరూ కూడా ఈ యుగ సంబంధమైన దేవత కలిగించినటువంటి ఆ యొక్క అంధత్వములో, ఆ గుడ్డితనములో, పాపములో, ఆదాము చేసిన పాపములో ఉంటున్న నిన్ను నన్ను రక్షించడానికై, నీ మనోనేత్రాలు నా మనోనేత్రాలు వెలిగించడం కొరకై పరిశుద్ధుడైన దేవుడు, సింహాసనాసీనుడు, తండ్రితో ఉన్నవాడు, ఆ భాగ్యము, ఆ మహిమ, ఆ సింహాసనము, ఆ పరిశుద్ధ దేవదూతల గాన ప్రతిగానాలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పరలోకపు దేవదూతల యొక్క గాన ప్రతిగానాలను విడిచిపెట్టి, అందుకే రాశాడు, ఆయన రిక్తుడుగా దీనుడుగా నీకోసమై వచ్చాడు. ఆయన మానవులందరి కోసమై వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆయన శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించారు. వాళ్ళెవరు కూడా బలి అర్పించాల. వారెవరు మనుషుల కోసం చనిపోవాలా, పాపులైన మానవుల కోసం చనిపోవాలా. వాళ్ళు మనుషులకు పుట్టిన వాళ్ళే, వాళ్ళు ఈలోక సంబంధులే. అయితే యేసుప్రభు వారు పరలోక నివాసి, తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు, ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. ఆ ప్రభుని యేసుక్రీస్తు అర్పించిన బలిని బట్టి ఈనాడు నీవు నేను రక్షణలోకి నడిచాం. మన పాపమును క్షమించబడ్డాయి. అందుకని వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ఎవరు చెల్లించగలరు? ఎవరు రక్తం కార్చగలరు? ఎవరు ప్రాణం అర్పించగలరు? ఒక పాపైన మానవుని కోసమే, పరిశుద్ధుడే, ఏ పాపం మెరుగున వాడే, పరలోక నివాసి ఆయన దిగివచ్చి తను తాను తగ్గించుకుని శిలువలో అర్పించాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు రక్తం కార్చాడు? హెబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు, రక్తము చిందించకుండా పాపములకు విమోచన లేదు. అందుకు గొర్రెలైకయు, కోళ్ళైకయు, మేకలైకయు రక్తం చేత మనము విమోచించబడలేదు. నిన్ను నన్ను విమోచించే కొరకై పరిశుద్ధుడైన దేవుడే తన రక్తాన్ని కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత 53వ యెషయా గ్రంథంలో స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రం. ఈనాడు నువ్వు నేను రక్షించబడ్డావంటే ఆ యాకోబు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడైన ప్రభు నీకోసమై నా కోసమై తగ్గించుకొని రిక్తుడుగా దీనుడిగా శిలువలో మరణించడం ద్వారా, తన ప్రాణం అర్పించడం ద్వారా, తన రక్తాన్ని మన కోసమే క్రయముగా చెల్లించడం ద్వారా ఈనాడు రక్షణ పొందాడు. ఈనాడు రక్షించబడిన నీవు నేను కూడా ఆ గొప్పవాడైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉంటాం? అందుకనే మన దేవుడు పరిశుద్ధ పట్టణంలో మన దేవుడు గొప్పవాడు, దేవతలందరికంటే గొప్పవాడు. వాళ్ళకంటే కాదు కానీ వీళ్ళకంటే కాదు, సమస్త దేవతల కంటే. ఒకనాడు దేవతలన్నీ కూడా ఆయన యొద్ద గడగడలాడి వణికి ఆయన దగ్గర మోకాళ్ళతో రాబోతున్న రోజు ఉంది. కనుక ఆ గొప్పవాడైన యేసు ప్రభుని ఇదేనా రక్షించబడిన నీవు నేను కూడా మన కోసమై క్రయం చెల్లించిన ప్రభుని ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉంటాం? గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. పక్క ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు. కనుక ఆ గొప్ప దేవుని రక్షించబడిన నీవు నేను వ్యక్తిగతంగా ఆరాధించబద్దులమ్మా అంటున్నాం. కనుక మనము వాక్యపు వెలుగులో మన క్రమం చొప్పున ప్రభుని ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఆరాధనలోకి వెళ్దాము. చిన్న కోర్సు పాడుకొని మనం పైకి లేచి వెనకాల కుర్చీ ఇటు పక్క ఉండేవాళ్ళు, లేవలేని వారు, లేచి అటు వారు ముందు స్థలం ఉండదు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఒక చిన్న పల్లవి ఒక చిన్న పాడుకున్నాం. సాగిల పడి ఒకేదమనే పల్లవిని ఒక వచనాన్ని పాడుకున్నాము. మనం లేచి సహోదరులు కొంచెం ముందుకు వచ్చి ఖాళీ ఉంది స్థలం అంతా. వెనకలు వచ్చేవారు వెనక వచ్చింటారు, వెనకలు ఉన్నవారు లేవగలిగిన వారు 95 పాట సంఖ్య 95 పాట సంఖ్య సాగిలపడి మురికెదం అనే పాటను మొదటి వచ్చిన ఆఖరి వచ్చిన పాడుకుందాం. పాట సంఖ్య 95 దయచేసి. సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని ఒక బ్రదర్ ఆరాధిస్తే సహోదరులు ఆరాధిస్తారు.
అందరికంటే గొప్పవాడు యేసు ప్రభులు. అందరికంటే ప్రేమించి ఇంతవరకు సజీవుడానికి స్తోత్రాలు.